ప్రాజెక్టు, నాగాన్ సౌండ్ ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్లకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు 90,000 మంది సైనికులు ముక్కు నేలకు రాసినారు. ఇది ఇందిరాగాంధీ ఘనత. ఇలా మీరు ఏం సాధించినారో యుద్ధంలో చెప్పలేకపోతా ఉన్నారు, ఏం కోల్పోయామో చెప్పలేకపోతా ఉన్నారు. అంతా మ్యాచ్ ఫిక్సింగ్లే. అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది, అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది. యుద్ధము జరగాలని, యుద్ధంలో గెలవాలని ప్రతి పౌరుడిలాగానే రాహుల్ గాంధీ కూడా కోరుకున్నాడు. ఏం జరిగింది తుదకి? ఆ వాస్తవాలు చెప్పాల్సిన పని లేదా మీకు? అది దాటవేసేందుకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భం. ఇలా కవిత గారి మాటలు, రాజాసింగ్ గారి మాటలు ఇవన్నీ జత చేసి చూస్తే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంత వాస్తవం, ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం ఉందని అర్థమవుతా ఉంది. రాజాసింగ్ వాస్తవాన్ని ఓపెన్ చేసి చూపించినాడు, చెప్పినాడు. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. మొదలుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి. ఇవి చెప్పకుండా ఇలా దేశానికి దశ దిశను రాహుల్ గాంధీ గారి మీద నోరు పారేసుకోవడం అనేది ప్రజలు మిమ్మల్ని సహించరు. ఇది ఓర్చుకునే పరిస్థితి లేదు. అందుకే నేను మీ ద్వారా బీజేపీ నాయకులకి మరొకసారి ఈతో పలుకుతూ ఉన్నాను. యుద్ధము జరిగిన తీరుతెన్నులు, యుద్ధంలో మనం సాధించింది, యుద్ధంలో మనం కోల్పోయింది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది, మీ అందరి మీద ఉంది, కేబినెట్ మంత్రుల మీద. అది చెప్పకుండా దాటవేసే ధోరణిలో మీరు అక్కడ ఇక్కడ అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు ఉక్కు మనిషే. ఆవిడకి ఎవరు కూడా సాటి రారు, సాటి రాలేరు. ఒక కొత్త దేశాన్ని సృష్టించినటువంటి మహాకాళీమాత ఇందిరాగాంధీ గారు. వాజ్పేయి గారు స్తుతించిన మాత ఇందిరాగాంధీ గారు. ఆవిడకి ఎవరు సాటి రారు, రాలేరనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, కవిత ప్రశ్నలకి బీఆర్ఎస్ నాయకులు జవాబు చెప్పలేని పరిస్థితి. వాస్తవాలు ఓపెన్ అయిపోయినాయి. ముడుపుల భాగవతం బయటపడింది, లోపాకార ఒప్పందాలు బయటపడినాయి. బీఆర్ఎస్ఏ బీజేపీలో సీట్లు ఇచ్చారనే పరిస్థితి చెప్తా ఉంటే ఇంక ఎవరికి ఏ శాంటిటీ ఉంది? ఈ వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక మంత్రికి ఈటల రాజేందర్కి బాధ్యత లేదా? ఇలా నోటీసులు రాగానే పాత చుట్టరికం గుర్తొస్తూ ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. యుద్ధం మీద ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద. అది దాటవేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అవాకులు చవాకులు మాని మొదట దాని మీద దృష్టి పెట్టండి. మీరు గొప్పగా వర్ణించుకున్న యుద్ధం ఎందుకు అర్ధాంతంగా ఆగిపోయింది? ఎవరి ఒత్తిడి వల్ల ఆగింది? దానివల్ల మనకు జరిగిన నష్టమైంది? మీరు యుద్ధం అని సైకిల్ చేయడం వల్ల మనకు వచ్చిన లాభం ఏంటి? సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏంటి? ఇవి వాస్తవాలు ప్రజలకు తెలవాలి. ఇప్పుడు కవిత కాంగ్రెస్లో
చేరుతుందనే మాట ఎవరు చెప్పారో నాకు తెలియదు. ఈ పంచాయతీ 10 ఏళ్ళు వారు యథేచ్ఛగా దోసుకున్న సొమ్ము పంచాయతీలా కనబడతా ఉంది. నాకెవరో చెప్పారు ఇది వదిన మరదళ్ళ పంచాయతీ, వాటాల పంచాయతీ అని. ఆ వాటాలు వారు ఏదో ఒక సరైన టైంలో కేసీఆర్ గారు రంగంలో దిగి వాటాలు సరి చేస్తే పంచాయతీ అయిపోతుంది. దీంట్లో కాంగ్రెస్కి ఏం సంబంధము? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. అయిపోయిన